మనదర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. జరగనున్న ఎన్నికల్లో ప్రజలు ప్రశాంతంగా స్వేచ్ఛగా ఓటు హక్కును ఉపయోగించుకొని ఓట్లు వేసుకునే విధంగా పోలీస్ శాఖ తగిన ఏర్పాట్లు తగిన చర్యలు చేపడుతుందని దర్శి డీఎస్పీ ఎన్ నాగరాజు తెలియజేశారు. దర్శి డీఎస్పీ నాగరాజు మాట్లాడుతూ దర్శి సబ్ డివిజన్కు సంబంధించి రాబోయే ఎన్నికల్లో సజావుగా జరిగేటట్లు అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా దర్శి అసెంబ్లీ సెగ్మెంట్లోనూ అలాగే అద్దంకి పొదిలిలోని పొదిలి టీవీపల్లి కొనక తర్లపాడు మండలాల్లోనూ అట్లాగే కొండేపి అసెంబ్లీ సెగ్మెంట్ సంబంధించి మర్రిపూడిలోనూ మేమంతా కూడా అన్ని చర్యలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఎవరైతే చెడు నడుస్తూ ఉన్నవారో వారందరినీ కూడా మండల్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేసి వారు మంచి నడవడిక 6 నెలలు ఉండేటట్లు సరైన షూరిటీస్తో వాళ్ళని ఈ బైండ్ ఓవర్ చేయించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ దర్శి సబ్ డివిజన్లకు సంబంధించి ఇప్పుడు చెప్పిన అన్ని సెగ్మెంట్లకు సంబంధించి ఇప్పటి వరకు 347 కేసులు బుక్ చేసి అందులో 5497 మంది మీద మనము బైండ్ ఓవర్ చేయడం జరిగింది. అలాగే ఎవరి మీద అయితే ఈ నేరాలు చేసి వారెంట్లు పెండింగ్ ఉన్నాయో ఆ వారెంట్లన్నీ కూడా ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. అట్లాగే ఈ వెపన్స్ ఏవైతే ఉన్నాయో లైసెన్స్ వెపన్స్ అన్నిటిని కూడా 112 వెపన్లు స్వాధీనం చేసుకుని డిపాజిట్ చేసుకోవడం జరిగింది. అట్లాగే ఈ ధనం మద్యం ఇతరత్ర వస్తువులు ట్రాన్స్పోర్ట్ చేసి ఓటర్లు మభ్యపెట్టే పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంటర్నల్ చెక్ పోస్టులుగా స్టాటిస్టికల్ సర్వేలెన్స్ చెక్ పోస్టులు అలాగే డిస్ట్రిక్ట్ బార్డర్ చెక్ పోస్టులు సంతమావళూరులో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాటితో పాటు నిరంతరం నిఘాగా ఉండే ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల మేరకు మోడల్ కోడ్ కాండక్ట్ టీమ్స్ అనొచ్చు, అట్లాగే ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ అనొచ్చు, ఎస్ఎస్టీ టీమ్స్ అనొచ్చు, విఎస్టీ టీమ్స్ అనొచ్చు, వీడియో సర్వేలెన్స్ టీమ్ అనొచ్చు. ఇవన్నీ టీములు కూడా ఆర్ఓ గారి మరియు నోడల్ ఆఫీసర్ వాళ్ళ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు నిఘా చేస్తూనే ఉంటారు. ఎక్కడ కూడా ఎలాంటి వైలేషన్ జరిగిన వెంటనే చర్యలు తీసుకుని అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇవన్నీ చేసిన తర్వాత పోలింగ్ స్టేషన్లు అన్నీ కూడా క్షుణ్ణంగా ప్రతి ఎస్ఐ కూడా చెక్ చేసుకొని అక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడా బేరీజ్ చేసుకొని ఎలాంటి సంఘటనలు జరగకుండా పోల్ డే నాడు ప్రశాంతంగా ఎన్నికలు జరిగే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎవరైనా సమస్యలు సృష్టిస్తే వారి పట్ల కఠినంగా ఉంటామని ముందుగానే తెలియజేస్తున్నాం. ఇందులో భాగంగా 30 పోలీస్ యాక్టు అమల్లో ఉంది. ఎవరైనా సభలు కానీ సమావేశాలు కానీ ఇతరత్ర కార్యక్రమాలు చేసుకోవాలి అనుకుంటే వాళ్ళు ముందస్తు పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. వాహనాలకు సంబంధించి మన ఆర్ఓ గారి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. మైక్ పర్మిషను ఇతరత్ర ర్యాలీలకు సంబంధించి ఎస్డిపిఓ అంటే డిఎస్పీ వారి దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అట్లా వైలేషన్ చేస్తే వాళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకోబడతాయి చట్ట పరిధిలో. అలాగే ఈ పోల్ డే నాడు 144 ప్రొసీడింగ్స్ అమల్లో ఉంటుంది కనుక ఎవరు కూడా నలుగురు లేదా అంతకన్నా ఎక్కువ గుమికూడి ఉండుట నిషేధించడమైంది. ఎవరికి వారు వచ్చి తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలి. ఓటు హక్కు వినియోగించే వాళ్ళకి ఎలాంటి ఆటంకం లేకుండా స్వేచ్ఛగా ఓటు చేసుకుని అన్ని వెసులుబాట్లు పోలీస్ డిపార్ట్మెంటు ఇతరత్ర ఎలక్షన్ ఏజెంట్స్ అన్ని కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలకి మేమిచ్చే హామీ ఏంటంటే ఓటర్ ఎవరైతే ఉన్నారో వారు స్వేచ్ఛగా ఓటు వేసుకునే అన్ని పరిస్థితులు కూడా మేము ఏర్పాటు చేస్తున్నాము. స్వేచ్ఛగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించవలసిందిగా ప్రార్థిస్తున్నాం.